ఇస్సాకు రిబ్కాను దర్శించమని యెహోవాను వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడు. ఈ ఆలస్యాన్ని కవర్ చేస్తున్నట్లుగా ఇద్దరిని పంపించేశాడు. ఇప్పుడు రిబ్కా గర్భములో ఇద్దరు మగ శిశువులు ఉన్నారు. వారిద్దరూ ఎదుగుతున్నారు. వారికి ఇంకా ప్రసవ సమయం రాలేదు కనుక తల్లి గర్భములో ఉన్నారు. ఈలోపు వాళ్ళిద్దరట ఒకరితో ఒకరు, ఆ మాట అనాలని నా కోరిక, ఆ పదం నేను మర్చిపోయి ఆగలేదు, మీరు అంటారని ఆశపడి ఆగాను. వారు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారట. ఇప్పుడు మీరందరూ ఈ మాటకు జవాబు చెప్పండి. పెనుగులాట ఎందుకు జరుగుద్ది? ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, వ్యవస్థల మధ్య అయినా, సంఘాల మధ్య అయినా, ఎక్కడైనా ఎప్పుడైనా పెనుగులాట అనేది పైచేయి కోసమే, ఆధిపత్యం కోసమే జరుగుద్ది. మరి అదే వాస్తవం అయితే వీళ్ళిద్దరు ఎవరు? పిల్లలు అనడానికి కూడా లేదు కదా, శిశువులు అని కూడా అనకూడదు కదా, గర్భస్థ శిశువులు. ఆ పదం వాడాలి. పాలు త్రాగే కాలం అంతటిని శైశవ దశ శిశువులు అనాలి. పాలు మానిపిన తర్వాత పిల్లలు అన్నారు. ఆ తర్వాత వ్యవహారం ఇక మీకు తెలిసిందే. బాలానాం శతమర్కటం అనే వ్యవహారంలోకి వస్తారు కదా, ఒక బాలుడు 100 కోతులకు సమానమట. ఇదంతా తంతు సాగుద్ది ఆ తర్వాత. కానీ గర్భస్థ దశలో ఉన్నప్పుడు వారిని గర్భస్థ శిశువులు అని అంటారు కదా. అంటే వారికి ఇండివిడ్యువాలిటీ ఆపాదించలేము, ఇంకా ఈ బాబు ఈ పాప అని చెప్పలేము. ఇంకా వారి అవయవ నిర్మాణం సంపూర్ణం కాలేదు. ఇంకా వాళ్ళ పరిపక్వతకు వచ్చే లోకంలోకి పంపించబడతారు కదా. వారు ఇంకా తల్లి గర్భములోనే ఉంచబడ్డారంటే ఎవరైనా కంగారు పడి వచ్చినా మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టాల్సిందే. ఆ టైము దాటడానికి ఎవడు, ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, గాడ్ ఈస్ నెవర్ బిఫోర్ నెవర్ లేట్ అంటారు. ఎగ్జాక్ట్ టైమింగ్ అంతే. ఎవడైనా ఉత్సాహపడినా వాడిని మళ్ళీ తీసుకెళ్ళి సెట్ చేయవలసిందే. యువర్ టైమ్ ఈస్ నాట్ యెట్ కమ్ బాయ్, గో అండ్ వెయిట్. ఇది పరిస్థితి. మరి అంత గర్భస్థ శిశువుకి ఇప్పుడు మీరు చెప్పండి, మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలుసా? పోనీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా పేర్లు పెట్టారా? వాళ్ళ ఆస్తులు తెలుసా? అప్పులు తెలుసా? హోదాలు తెలుసా? సంస్థలు తెలుసా? వ్యవహారాలు తెలుసా? భవిష్యత్తులు తెలుసా? ఏం తెలుసు సార్? మరి ఏమీ తెలియనప్పుడు, ఏమీ రానప్పుడు ఏం చేస్తున్నారట? సరే, ఇంకో రూట్లోకి వద్దాం. పెనుగులాట ఎందుకు అంటే ఆధిపత్యం కోసమే అని ఒక ఆలోచనకు వచ్చాం మనం. పెనుగులాట ఎవరు చేస్తారు? ఆధిపత్యం లేనివాడు చేస్తాడు. ఆల్రెడీ ఆధిపత్యం ఉన్నవాడికి పెనుగులాట అసలు కర్మ వాడికి ఏం సార్? వాడు ఆల్రెడీ తెలంగాణ భాషలో చెప్పాలంటే గడిసి గడ్డకెక్కాడు. వాడికేం ఫికర్ పడదు, దర్జా కూర్చుంటాడు. ఎవడు పెనుగులాడతాడంటే ఆ స్థానానికి ఎగబాకాలని కోరుకునేవాడు. అంటే పెనుగులాటానికి మూలం ఎవరన్నమాట? ఖచ్చితంగా చిన్నోడే. యు గాట్ మై పాయింట్? అంటే ఆ స్ట్రగుల్ ఎందుకు స్టార్ట్ చేశాడు అంటే, బహుశా మన భాష ఊరికే మాట్లాడుకుందాం, నేను ఫస్ట్ వెళ్తాను, యు ప్లీజ్ అలౌ మీ టు గో. Nonsense are you talking? This is God given privilege, you just keep quiet అని పెద్దోడండి. మర్యాదగా అడుగుతున్నా, జరుగు. This is a gentle way of asking you. Otherwise లడాయి షురూ హోగి, ఫైటింగ్ స్టార్ట్ అయింది. అవునా కదా చెప్పండి? ఎంత పెనుగులాడంటే ఆ తల్లి ప్రాణం మీదకి వచ్చిందంట. ఇలాగైతే బ్రతుకుంటూ ఎందుకు నేను చచ్చిపోతాను అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఈ పిల్లగాడు ఎంత తగువ పెట్టాడు లోపల. మామూలు చలనములో గమనములో భాగంగా తల్లితే తల్లికి ఆనందం పులకింతలు వస్తాయి. ప్రాణం మీదకి వచ్చింది ఇవిడికి కదండి. బాబోయ్ చచ్చిపోతే బెటర్ రా బాబు, ప్రభు నీకు సంతానం లేదన్నాను కానీ ఈ సంతానం నాకు సాగుకు వచ్చింది నాయన, నీ చిత్తమైతే నన్ను తీసుకుని ఆయన అని ప్రార్థన చేసే అంత పరిస్థితి వచ్చింది కదా. నిజం కదా? నేనేం కల్పించింది కాదు కదా, కథానిక జవన్యాశాస్త్రి కాదు, ఉన్నది అక్కడ. అయితే ప్రియులారా, అంటే తనెవరో తెలియదు, తనకేం కావాలో, తన అవసరాలు ఏంటి, ఆస్తులు ఏంటి, పరిస్థితులు ఏంటి ఏమీ తెలియదు. కానీ గుండె కొట్టుకోవాలి అని తెలియకుండానే కొట్టుకుంటుంది కదా. ఊపిరి తీసుకోవాలని ఎవడని టీచింగ్ ఇస్తే ఊపిరి తీసుకుంటుందా? తన
తనతో ఒక జీవం అత్యంత సహజంగా ఎలా పనిచేస్తుంటుందో తనలోనే ఒక ఆశ బయలుదేరింది. ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్. I cannot simply satisfied with the second position. I want to be the first one. నేను మొదటి వాడుగా ఉండాలి, నేను జ్యేష్ఠుడిగా ఉండాలి, నాకు సంబంధం లేదు మిగతా విషయాలతో. అడిగి చూశాడు, కొట్లాడి చూశాడు, వర్కౌట్ అవ్వాల. మొత్తానికి ఏసావు బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతే ఒక్క క్షణం లేటుగా వచ్చినా ఏమంటారు? పెద్దోడు చిన్నోడు అంటారు. అందుకని మనోడిక వర్కౌట్ అవ్వక వాడి మడిని పట్టుకొని వచ్చేసాడు. యాంకిల్ అట్లా పట్టుకొని వచ్చాడు. అందుకనే వాడిని ఏం పేరు పెట్టారు? యాకోబు. యాకోబు అంటే అర్థం అది ఫేమస్ అయిపోయింది అనవసరంగా. అది రెండవ అర్థం. మొదటి అర్థం ఏంటంటే మడిమను పట్టుకునేవాడు. అసలు పేరు పెట్టింది అందుకు కదా. ఎందుకు అన్ఫార్చునేట్గా ఇది బాగా హైలైట్ అయిపోయింది. మోసగాడు. అసలు ఫస్ట్ ఎందుకు పెట్టారు ఆ పేరు? ఆ దగ్గరున్న వాళ్ళు తల్లులు కావచ్చు, దాసీలు కావచ్చు, మంత్రసానులు కావచ్చు. ఎందుకని జేకబ్ అన్నారంటే ఆ మాటకు అర్థం మడిమని పట్టుకునేవాడు అని. హీబ్రూ భాషలో దాని అర్థం అది. మడిమని పట్టుకొచ్చాడు. అయితే వీడు కాలు పట్టుకొని వెనకాలే, అంటే ఒక సెకండ్ గ్యాప్ వచ్చినా చిన్నవాడు అంటారని కాలు పట్టుకొని ఆడితో పాటు వచ్చేస్తే ఈ లోపే ఫస్ట్ వచ్చినోడు చేతికి దారం కట్టేశారు. హీఈస్ ద ఫస్ట్ బోర్న్, జ్యేష్ఠుడు అని. బయటకు వచ్చే పాటికే పెద్దబాబు చిన్నబాబు అంటున్నారు. వీడికి మెంటలు వచ్చింది. कितना फाइट किया था मैंने, फिर भी यही हाल होगी भाई. మళ్ళీ ఇదే మాట అన్నారా? ఓ లార్డ్, కెన్ యూ క్యాచ్ ఎ మిరాకిల్ ఫర్ మీ? ఐ వాంట్ టు బి ద ఫస్ట్ వన్. వర్కౌట్ అవ్వాల. దగ్గర 20-25 సంవత్సరాలు వచ్చేసింది సార్. ఎంతండి? 20-25 సంవత్సరాల వయసు వచ్చేసింది. నేనంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన కూడా మీరు ఇంకా చిన్నపిల్లడివే, బాలుడివే అంటూ సముదాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆది కాలంలో జరిగిన కాండంలో వ్యవహారం. అప్పటికి 20-25 ఏళ్ళు పెద్ద బేబచ్చల వయసు ఏం కాదు. అయితే చిన్నోడు వంట చేసుకున్నాడు అని ఉంది. కలగూర వండుతున్నాడు అంటే ఇప్పటికీ చాలామంది తల్లుళ్ళకి రాదు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయటం అంటే పెద్ద ఛాలెంజ్. యూట్యూబ్ను ఆశ్రయించాలి. యాకోబు అలవోగ్గా వండుతున్నాడు. అది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందంట. అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ వెసల్స్ హీ వాజ్ యూసింగ్ ఇన్ దోస్ డేస్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఈవెన్. వాడు వస్తా చూస్తే కూర అసలు టెంప్టింగ్గా కనిపించిందంట. ఎందుకు? వాడి సబ్జెక్ట్ ఏంటి? వాడు జీవరాశుల డిపార్ట్మెంటు. శాకాహారం నిజంగా వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు, రోజు వేటాడతాడు, ఏదో ఒక జీవరాశిని కొట్టుకుంటాడు, వండుకుంటాడు, తింటాడు. మనోడికి ఇచ్చినంత అమ్మ పక్కన తిరుగుతూ ఉంటాడు, ఏదో వంకాయలు బెండకాయలు లేపుకొని తింటాడు వీడు. దేవుని బిడ్డలారా, అతను వస్తూనే అంటాడు, ఏ తమ్ముడు నాకు కొంచెం కూర పెట్టవా అన్నాడు. చెప్పండి, భూమి మీద ఎవడైనా దారే పోయేవాడైనా మనం తింటున్న ఒక రుచి గల పదార్థం ఆశపడి చేయి చెప్తే నువ్వు అంటాం, మనం సరే తీసుకో అంటాం. అది ఎవడైతే కూడా అంటామండి. సొంత అన్నయ్య కూర అడిగితే ఎవడైనా ఇస్తాడా ఇవ్వడా? పోనీ సోమవారపోతాడైతే ఏమనాలి? కష్టపడి వండుకున్నాను, కారగా తింటావా, సరే తిను కానీ నాకు వండి పెట్టి మళ్ళీ అనాలి. పోనీ మహా అయితే పోనీ మరీ వరదల్లో కొట్టుకుపోయే వ్యాపారి వస్తువుల కోసం వెళ్ళిన తందావలో ఉండేవాడైతే అయితే 10 రూపాయలు అనాలి దరిద్రానికి. ఇతను అంటాడు, ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? ఇది ఎప్పటి ముచ్చటిది? గర్భములో పిండముగున్నప్పుడు ఉండింది మనోడికి. జ్యేష్ఠుడైపోవాలి కూట అవలా. 20-25 సంవత్సరాలుగా ఇంటికి ఎవడొచ్చినా పెద్దబాబు గారు లేరండి అన్నాడు. వీడి ముఖం మాడిపోతుంది. ఓ మై గాడ్, నేను ఇంకా చిన్నపిల్లనే అంట. ప్రభువా, ఇంత కూర దగ్గర అసలు జ్యేష్ఠత్వానికి ఏమన్నా లింక్ ఉందా సార్? అంటే అతని మదిలో ఏముంది చెప్పండి? మీ మౌనము వీడుదురుగాక, అందరి నోర్లు తెరవబడునుగాక. దట్స్ వండర్ఫుల్. చెప్పండి, అతని మనసు నిండా ఏముంది? ఏదో కూర వండుకుంటున్నాడు, అన్నం తిన్నాడు, వయసు పెరుగుతుంది, పనులు చేసుకుంటున్నాడు. కానీ అతని లోపల అంతర్లీనంగా చావకుండా తనతో పాటు పెరిగి పెద్ద అయిపోయిన ఒక కోరిక ఏంటి చెప్పండి?
నేను జ్యేష్ఠుని అవ్వాలి. ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్. సో ఐ వాస్ నాట్ ద ఫస్ట్ బర్న్, బట్ ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్. అంతే. ఇంత కోరెవరు అడిగితే మరి జ్యేష్ఠత్వం ఇస్తావా అంటే నాలంటుడు దేవన్నాడు, ఇంత అన్యాయం ఏంట్రా, ఇంత కూర అడిగితే జ్యేష్ఠత్వం అంటావు ఏంట్రా, రేపొద్దున నేను మంచి వేట మాంసం తెచ్చిపెట్టి కొని పెడతానులే, నీ కలకూరకు బదులు మటన్ ఫ్రై ఇస్తాను అనాలి కదా. అలా అయితే వద్దులే అనాలి కదా. పోనీ 10 రూపాయలు తీసుకెళ్ళాలి కదా. వీడు కూడా అంతే స్పీడ్గా తీసుకో, ఎవడికి కావాలి జ్యేష్ఠత్వం, ఎలాగో నేను చచ్చిపోతున్నాను కదా. అసలు పదాలు ఏంటి సార్, నాకు పిచ్చి పట్టింది. అతను అంటాడు, ఇంత అన్యాయము కదా, ఇంత కోరుకు జ్యేష్ఠత్వము కోరుచుంటేవా మేము తీవ్రముగా ఖండించుచున్నాం అనాలి కదా. అలాగే అంటలేదు. ఏమన్నాడు, నేను చావబోతున్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం తీసేసుకుంటాడు. 20-25 సంవత్సరాలుగా వీడు పడిగాపులు పడుతున్నాడు జ్యేష్ఠత్వం కోసం. ఇతనికి అసలు అదంటే లెక్కాలి. తీసుకోవా, ఎవడికి కావాలి తీసుకో. నేను చచ్చిపోతాను, నాకు అర్థం కాని నేను చచ్చిపోతున్నాను కదా అంటాడు. ఏమైంది సార్ ఇతనికి? క్యాన్సర్ ఫస్ట్ స్టేజా, హెచ్ఐవి చివరి పాకానికి వచ్చిందా, వస్తుంటే తాసుబొమ్మ గరిచిందా, ఏంటి ప్రాబ్లం అసలు? నేను చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతావు నువ్వంటే నాకు కోరలేదు. అంతకన్నా ప్రాబ్లం లేదు సార్ వాడికి. ఏం ప్రాబ్లం మీరు చెప్పండి. బైబిల్ అంతా చదవండి, ఏసు ఒక్క చిన్న కష్టం ఏంటి చెప్పండి. ఏమి లేదు, కష్టపడి వేటట్ట కళ్ళిళ్ళాడు, కూర దొరకలేదు, నిరాశ వచ్చేసింది. యవనస్తులందరికీ వందనాలు. ఇంత అడ్డగోలు పనికి మనం డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఎవరికి రాకూడదు. మనం బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నువ్వు కోరుకున్న కూర లేకపోతే, కోరుకున్న డ్రెస్ లేకపోతే, కోరుకున్న వ్యక్తి కాకపోతే చచ్చిపోతాడు. బుద్ధి జ్ఞానం పాపిష్టి మాట. నువ్వు ఎవడం అసలు? నీ జీవం నీదా, నీ శరీరం నీదా, నీ ప్రాణం నీదా, నీ లైఫ్ నీ ఏది నీది? ఈ మధ్య తరంలో విస్తారంగా ప్రబలిపోతున్న పాపిష్టి మాట, నా ఇష్టం. ఏమిట్రా నీ ఇష్టం? నువ్వు పుట్టింది నీ ఇష్టమా? ఏ తల్లిదండ్రులు జన్మించాలని ఇష్టమా? ఏ ఇంట్లో అడుగు పెట్టాలని ఇష్టమా? ఎంతకాలం బతకాలని ఇష్టమా? ఏ ఆరోగ్యంతో ఉండాలని ఇష్టమా? అలాంటి కలరు, కల్చరు, హైటు, వైటు, లైట్ ఏది నీ ఇష్టం? నీ బతుకులో ఏది నీ ఇష్టం కాదు. దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం నీ చిత్తం అయితే అది నీకు మంచిది కాదు. ఏది నీ ఇష్టం? బాగా అలవాటు అయిపోయింది బ్రతకులు. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. ఏంటి నీ ఇష్టం ఒక్కటి చెప్పు నాకు. నీ ఆరోగ్యమా, నీ వయసా, నీ అంతస్తా, ఏది నీ ఇష్టం? అన్ని తన ఇష్టమే. యేసు ప్రభుకి అయితే ఎప్పుడు పుట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ లోకంలోకి రావాలి, ఏ కాలంలో రావాలి డిసైడ్ చేసుకున్నాడు. ఏ గోత్రంలో రావాలి డిసైడ్ చేసుకున్నాడు. ఏ పేరు మీద రావాలో డిసైడ్ చేసుకున్నాడు. ఏ పట్టణం డిసైడ్ చేసుకున్నాడు. అన్ని డిసైడ్ చేసి నచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఏమన్నా తెలుసా? నన్ను గూర్చి గంధపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చాను, తండ్రి చిత్తము చేయటం నాకు ఇష్టం అన్నాడు. అన్ని తన ఇష్టంగా డిసైడ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాడు నా తండ్రి చిత్తం అని మాట్లాడుతుంటే, ఏది నీ ఇష్టం కానోడు ఏమిటో పేటరేకపోయిన మాటలు మాట్లాడడం? నీ చదువుని ఇష్టమైపోయింది, నీ ఉద్యోగం ఇష్టమైపోయింది, నీ పెళ్ళిని ఇష్టమైపోయింది, నీ నిర్ణయాలను ఇష్టమైపోయింది. ఇంటికి వస్తే అడగకూడదు, ఏ టైంకి వచ్చినా మాట్లాడకూడదు. ఏమిటది?